తెలంగాణలో మద్యం ఏరులై పారింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో మందుబాబులు మద్యం మత్తులో మునిగి తేలారు. ఫలితంగా మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 520 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30న 402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత వారం రోజుల్లో సుమారు 18 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కొత్త సంవత్సరం వేళ తెలంగాణ వ్యాప్తంగా జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, అదే సమయంలో 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్ లో మందుబాబులు మద్యం మత్తులో మునిగి తేలారు. డిసెంబర్ నెల మొత్తం సుమారు 3,800 కోట్ల పై చిలుకు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా 30-31 తేదీలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు సమాచారం. 2 రోజుల్లో 1000 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 30వ తేదీన 402 కోట్ల మద్యం విక్రయాలు జరగగా 31వ తేదీ రాత్రి 10 గంటల వరకు అందిన లెక్కల ప్రకారం సుమారు 520 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. రాత్రి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 25 నుంచి 31 వరకు దాదాపు 18 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ నెలలో మొత్తంలో 38 లక్షల కేసుల లిక్కర్ సేల్స్ అయితే 45 లక్షల బీర్ కేసులు సేల్స్ అయినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సాధారణంగా ప్రతిరోజు 150 నుంచి 200 కోట్ల లిక్కర్ సేల్స్ ఉంటాయి. అయితే డిసెంబర్ నెలలో మాత్రం అది పూర్తి స్థాయిలో దాటిపోయిన పరిస్థితి. మొత్తానికి న్యూ ఇయర్ వేడుకల వేళ మందుబాబులు ఎక్సైజ్ శాఖ కాసుల పంట పండించారు.